దేవుని కొరకు మన ప్రయాస ఎన్నటెన్నటికి వ్యర్థం కాదు. ఆయన కొరకు మనం పడే ప్రయాస వ్యర్థం కాదు. ఈ లోకంలో మనం పడే ప్రయాసకి అర్థం లేదు, అది వ్యర్థమైపోవాల్సిందే. కానీ జీవము కలిగిన దేవుని కొరకు మనం ప్రయాసపడితే ఆ ప్రయాస ఇహమందు పరమందు గొప్ప ఆశీర్వాదాన్ని మనకిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు మనం ఏ చిన్న పని చేసినా ఆయనకి సీరియస్సే. ఆయన చాలా సీరియస్ గా తీసుకుంటాడు. చిన్న పని, నువ్వు ఏ పని చేసినా ఆయనకి సీరియస్సే. చాలా వాల్యుబుల్ పర్సన్ గా దేవుడు మనందరినీ ఎంచుకున్నాడు. చాలా విలువైనటువంటి పాత్రలుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. సంఘంలో చాలా మంది వస్తారు ఆదివారం, అవునా? చాలా మంది వస్తారు. అయితే అంతమందిలో కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, పట్టుకున్నాడు. ఆయన సంఘంలో చాలా మంది ఉన్నా కానీ దేవుడు కొంతమందిని ఎంపిక చేసుకున్నాడు, కొంతమందిని నమ్మాడు, కొంతమందిని ఇష్టపడ్డాడు. ఆయన తనకి ఇష్టమైన వారిని పిలుచుకున్నాడంట కొండెక్కి. ఆ రోజుల్లో పరిచర్య చేసిన దినాలు. ఈ రోజు కూడా సంఘంలో కొంతమందిని ఆయన ఇష్టపడ్డాడు. అందరిని ఇష్టపడతాడు, కానీ కొంతమందిని ప్రత్యేకంగా ఇష్టపడ్డాడు. ఆ ప్రత్యేకంగా ఇష్టపడిన వ్యక్తుల్లో నువ్వు 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 ఉన్నావు. దేవుని స్తోత్రం. దేవుడు ఎంపిక చేసుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు. ఆయన మనల్ని అరచేతుల్లో చిక్కుకున్నాడు, తల్లి గర్భంలో రూపించుకున్నాడు, భూమి మీదకి తీసుకొచ్చాడు, నశించిపోవాల్సిన వాళ్ళని రక్షించుకున్నాడు, సత్తువు గల సంఘంలో నాటాడు. ఇన్ని చేశాడు కదా, మనం కూడా ఆయన కొరకు ఏదో ఒకటి చెయ్యాలి. ఆయన మన సంచారాలు లెక్క పెడతా ఉంటాడు. ఈ వచ్చేటప్పుడు మేము అనుకోండి, మన వాళ్ళు అంటా ఉన్నారు ఊరికి ఎక్కడో చివరి ఉంది సంఘం అని చెప్పి. ఈ చివరి సంఘానికి రోజు కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నారు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నీ సంచారములు లెక్కించబడి ఉన్నాయి. నువ్వు ఎన్నిసార్లు వచ్చావో, ఎన్నిసార్లు పోయావో, నీ అడుగుల లెక్క దేవుని జీవ గ్రంథంలో వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. ప్రయాస వ్యర్థం కావట్లేదు, నువ్వు వేసే అడుగులు వ్యర్థం కావట్లేదు, నువ్వు పడే ప్రయాస వ్యర్థం కావట్లేదు. నీ కన్నీళ్లు, నువ్వు కార్చే కన్నీళ్లు ఒక బుట్టిలో దాచేసుకుంటున్నాడంట దేవుడు. గోల్డ్ ఎక్కడ పెడతాం? గోల్డ్ బీరువాలు ఎక్కడ పెడతా అక్కడ పెడతామా? సీక్రెట్ లాకర్లో పెడతాం, భద్రంగా దాచేసుకుంటాం, అవునా? ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? మన కన్నీళ్లు ఆయన ఒక బంగారాన్ని కానీ దాచేసుకున్నట్టు ఒక బుట్టిలో దాచుకున్నాడట. అంత సీరియస్ ఆయనకి. మనం ఎట్లా అనేస్తాం, అవునా? ఎప్పుడైనా పట్టుకున్నారా బుడ్డిలో, గిన్నెలో, బుడ్డిలో? ఏం చేస్తాం ఏడ్చేటప్పుడు? అది మనకు విలువ లేదు, మన కన్నీళ్ళు అంటే మనకు విలువ లేదు. కానీ ఇట్లా అన్నవి కూడా ఆయన ఒక బుట్టిలో పట్టేసుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. కాల్చే ప్రతి కన్నీరు దేవుని సముఖంలో ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఆవిరైపోవట్లేదు, వాగుల్లో వంకల్లో లాగా ఆవిరైపోవట్లేదు నీళ్లు. జీవ గ్రంథంలో దేవుని సన్నిధిలో ఉన్నాయి. మన కన్నీళ్ళు ఆయన దగ్గర ఉన్నాయి, మన సంచారాలు ఆయన కవిలలో రాయబడతా ఉన్నాయి, మన ప్రార్థనలు దేవుని సముఖంలో ఉన్నాయి. కొర్నేలి విషయంలో నీ ధర్మకార్యాలు, నీ సత్క్రియలు, నీ ప్రార్థనలు దేవుని జీవ గ్రంథంలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి అని లేఖనం సాక్ష్యం ఇస్తా ఉంది. మన ప్రార్థనలు ఎక్కడికి జరుగుతున్నాయి? జీవ గ్రంథంలో రాసుకుంటున్నాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసావో రాసుకుంటున్నాడు ఆయన. ఎన్నిసార్లు చేసావో అంత లిస్ట్ దేవుని దగ్గర ఉంది. ఎన్ని కన్నీళ్లు కార్చావో, కన్నీళ్ళు అంటే మళ్ళీ కొంతమంది వ్యర్థమైన వాటి కోసం ఏడుస్తారు, ఆ ఏడుపుకి విలువ లేదు. దేవుని పాదాల చెంత విడిచే కన్నీరికి విలువ కట్టి ఆ కన్నీళ్ళన్నీ దేవుడు ఒక బుడ్డిలో దాచుకొని వాటన్నిటికీ లెక్క కట్టి జీతం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని కన్నీళ్లు కాచావో వాటికి లెక్క ఉంది, వాటికి జీతం ఉంది, అవునా?
ప్రభునందు ప్రయాసం వ్యర్థం కాదు. అంత మాత్రమే కాదు, మనందరం ఒక చోట చేరి ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటే అది కూడా జీవగ్రంథంలో రాయబడిద్దంట. ఆ మాట మనకి మలాకీ గ్రంథంలో కనపడుతుంది. మనం చూడొచ్చు 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాయబడెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారనంటే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉంటే యెహోవా చెవి పెట్టి వింటున్నాడు. అర్థమైందా? మనం ఇక్కడ చేరి మాట్లాడుకుంటా ఉంటే యేసు ప్రభు ఏం చేస్తాడంటే చెవేసి వింటాడు. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? కొంతమంది లోపల మాట్లాడుతుంటే ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి తలుపు దగ్గర ఉండి వింటా ఉంటారు. కొంతమంది గోడ మొత్తం నుండి వింటా ఉంటారు. ఏదో జరుగుతుంది మనం తెలుసుకోవాలి అక్కడ అన్న తపన. ఈ రకంగా మనుషులు చేస్తూ ఉంటారు. అయితే జీవం కలిగిన దేవుడు కూడా మనం మాట్లాడుకుంటా ఉంటే చెవి పెట్టి ఆలకిస్తాడంట. ఆయన చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి. స్మరించుకోవటం అంటే ఏంటి? స్మరణకు తెలుసుకోవడం అంటే ఏంటిది? తలుచుకోవటం. ఆయన ఎన్నిసార్లు తలుచుకుంటావో అన్నిసార్లు లిఖించుకుంటా ఉన్నాడంట. జీవగ్రంథంలో అది కూడా రాయబడతా ఉంది. ఎన్నిసార్లు దేవుని నువ్వు తలుచుకున్నావో, ఆయన నామాన్ని ఎన్నిసార్లు స్మరించావో అది కూడా జీవగ్రంథంలో రాసుకుంటున్నాడు. నీ అడుగులు లెక్క ఉంది, నీ కన్నీళ్ళ లెక్క ఉంది, నీ ప్రార్థనలు ఉన్నాయి, నీ ధర్మకార్యాలు ఉన్నాయి, నీ సత్క్రియలు ఉన్నాయి. నువ్వు ఎన్నిసార్లు స్మరించుకున్నావో అవి కూడా ఉన్నాయి. ఇంత సీరియస్గా దేవుడు మన పట్ల వ్యవహరిస్తూ ఉన్నాడైతే మనం కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలకి పూనుకునే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ రోజు క్రీస్తు సువార్తను అంటే యేసు ప్రభు పునరుత్థానాన్ని ప్రకటించిన స్త్రీలాగా ఈనాడు సంఘంలో అనేక స్త్రీలు గనుక లేపబడితే గొప్ప ఉజ్జీవాన్ని మనం చూస్తాం.